ఒకటి 10 సార్లు ఆలోచించుకోండి. మీరు ఒక కులాన్ని అవమానిస్తున్నారు, ఒక దళిత డిమాండ్ని అవమానిస్తున్నారు వైసీపీ అని చెప్పడం వల్ల. ఎట్లా చెప్తారండి వైసీపీ అని? మా ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయా? మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయా? బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయా? నోరు ఉంది, పేపర్ ఉంది, ఛానల్ ఉంది కదా అని ఏ చెత్త పడితే ఆ చెత్త మాట్లాడకూడదు. మీకు అవసరం, కొన్ని ఛానల్స్కి కొన్ని పేపర్లకి మీకు పార్టీలు అవసరం, మీకు కులాలు అవసరం. ఎందుకంటే మీరు ఆ డబ్బుల మీద పడి బతుకుతున్నారు కాబట్టి మీకు అవసరం. మాకేం అవసరం అండి? 10 ఏళ్ళ నుంచి మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా, ఏ పార్టీ నుంచి డబ్బులు తీసుకోకుండా మేము 10 ఏళ్ళ నుంచి అదే డిమాండ్తో పనిచేస్తాం. మాకేం అవసరం లేదు. మీరు వేసుకోండి. మీరు పచ్చ చొక్కా వేసుకుంటారో, నీలి చొక్కా వేసుకుంటారో, కాషాయ చొక్కా వేసుకుంటారో మీ ఇష్టం. జనానికి ఆల్రెడీ తెలుసు మీరేంటో. కాబట్టి అనవసరంగా ప్రశ్నించదే వాడు వైసీపీ, ప్రశ్నిస్తే ఉపాయ యాక్టు, ఈ మంచి పద్ధతులు కాదు. మేము అడుగుతున్న డిమాండ్ మా కోసం అడుగుతున్నావా, వైసీపీ కోసం అడుగుతున్నావా? మేము పెట్టిన అన్ని మీటింగులు మీరు వచ్చి చూడండి. మేము పెట్టే మీటింగ్లకి మీరు అటెండ్ అవ్వండి, ఎవరైనా రావచ్చు. మేము ఎక్కడైనా ఫలానా పార్టీకి ఓటేయండి, ఫలానా పార్టీకి వేయద్దని చెప్పినట్టు ఒక వీడియో చూపించండి. ఎందుకు మాట్లాడతారు ఏది పడుతుంది? అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఒక పద్ధతిగా ఉండండి. మేము చాలా పద్ధతిగా చెప్తున్నాం. మేము తిట్టేటువంటి అవసరం కానీ అవకాశం కానీ మీరు కల్పించవద్దు. వెంకటేశ్వరరావు గారు నిజాయితీపరుడు. ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆవేశపరుడు. ఆయన వీళ్ళేదో అనగానే తన స్క్రీన్ షాట్ తీసి తన కాన్వర్సేషన్స్ అన్నీ కూడా వాట్సాప్ చాట్ ఆయన చూపించారు. ఎందుకు వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళు ఇంకోటి అంటూ ఉంటారు. వెంకటేశ్వరరావు గారు, మీ నిజాయితీని మీరు ఎంత నిరూపించినా కూడా మళ్ళీ మిమ్మల్ని వైసీపీ అంటాడు, లేకపోతే ఉప అంటాడు. అంతే తప్ప నిజాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. చెప్పడం అనవసరం. చెవిటివాడి ముందు ఇళయరాజా పాడిన ఒకటే, శివాజీ రాజా పాడిన ఒకటే అని మీరు ఎంత చెప్పినా అంతే. కాబట్టి మేము విమర్శలు చేసే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. నేనేం చెప్తాను, ఇప్పుడు దాకా మేము ఎవరిని ఏ పార్టీని విమర్శించలా, ఏ నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించలా. కానీ మమ్మల్ని పదే పదే మీరు వైసీపీ అనో మరొకటనో మాట్లాడితే మాత్రం మేము కూడా నోరిప్పాల్సి వస్తుంది. అది మంచిది కాదు. మీరు ఆలోచించుకోండి, మమ్మల్ని రెచ్చగొట్టద్దు. మరి మేము మాట్లాడుతూ మొదలు పెడితే మేము చెప్పాల్సి వస్తుంది. మరి తిరుపతి వెంకన్నని అనరాని మాటలు అన్నారు ఆయన ప్రసాదం గురించి. ఆ మాటలు నా నోటితో నేను మళ్ళీ రిపీట్ కూడా చేయలేను. తిరుపతి వెంకన్న అంటేనే మీకు, ఆయన అంటే కూడా మీకు భక్తి లేదు, భయం లేదు. ఇంకా ఏబీ వెంకన్న అంటే ఏం భయం భక్తి ఉంటుంది? అది నేను వెంకటేశ్వరరావు గారికి చెప్పేది. ఆ వెంకన్న అంటేనే భయం భక్తి లేవు వీళ్ళకి. ఇక ఈ వెంకన్న అంటే, ఏబీ వెంకన్న అంటే ఏం భయం భక్తి ఉంటాయి. కాబట్టి మా నుంచి ఇలాంటి మాటలు మీరు చెప్పించుకోవాలని ప్రయత్నం చేయొద్దు. మమ్మల్ని కెలకద్దు. మా పని మేము చేసుకుంటున్నాం. మీకు చేతనైతే దళితవాడ పంచాయతీ చేయండి. మేము దళితుల కోసం మాట్లాడుతున్నాం, దళితుల కోసమే మాట్లాడతాం. మీరు చేయండి. చేస్తే అప్పుడు మీకు చేయకపోతే, ఎన్నికల్లో మీకు మద్దతు ఇవ్వకపోతే, కూటమి ప్రభుత్వానికి కానీ, టీడీపీకి కానీ, బీజేపీకి కానీ, జనసేనకి కానీ మేము మద్దతు ఇవ్వకపోతే అప్పుడు మీరు అనండి మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారని. మేము ఒక ఎజెండా కోసం పనిచేస్తున్నాం, దళితుల కోసం పనిచేస్తున్నాం. మీరు చేసి మేము అప్పుడు మీకు మద్దతు ఇవ్వకపోతే అంటే బాగుంటుంది. లేదు మేము ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకొని వాళ్ళ తరఫున మేము మాట్లాడుతున్నాం అని అంటే బాగుంటుంది. మేము ఎప్పుడు మా ఎజెండా మాట్లాడతాం తప్ప మేము ఇలామా మాట్లాడలేదు కదా. తిరుపతి లడ్డు గురించి మాట్లాడలేదు కదా. మేము ఈ రాజకీయ విషయాలు మాకు సంబంధం లేని, దళితుల సంక్షేమానికి, దళితుల ఉపాధికి, దళితుల మేలుకి, దళిత క్రైస్తవులకి సంబంధించని ఏ విషయం కూడా మేము మాట్లాడాం. మాకు అవసరం లేదు. మా గొడవ ఏదో మేము చూసుకుంటున్నాం. అది కూడా మీకు తప్ప, అది కూడా మీకు నొప్పా? కాబట్టి మేమేం మాట్లాడుతున్నాం జాగ్రత్తగా వినండి. మా మీటింగ్లకి రండి, రికార్డు చేసుకోండి. దానిలో ఎక్కడైనా మేము వైసీపీనో ఇంకొక పార్టీనో ప్రమోట్ చేసినట్టుంటే అప్పుడు మాట్లాడి. ఇది ఓపెన్గా చెప్తున్నాం. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలా? మేము ఓపెన్గా చెప్పాం ఇది చేయండి, ఇది చేస్తామని. మేము ఇది చెయ్యం, దళితుల కోసం ఏమీ చెయ్యం. కానీ మీరు మాత్రం మాకే ఓటు వేయాలంటే అంత పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఓకే.
థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్.